ఛాంపియన్స్, వెల్కమ్ టు వివేకానంద స్పోకెన్ ఇంగ్లీష్ గిద్దలు. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మనం దిస్ దట్ అనే రెండు పదాల గురించి తెలుసుకుందాం. ఈ ప్రపంచం రెండు పదాలతో మొదలవుతుంది. ఒకటి దిస్ ఈస్, రెండవది దట్ ఈస్. చూసే వాటికి దిస్ ఈస్, దూరంగా ఉన్న కళలకి దట్ ఈస్. చూసే వాటికి దట్ ఈస్, దూరంగా ఉన్న కళలకి దట్ ఈస్. ఇవి ప్రేమకు తొలి వాక్యాలు. ఇవి పోరాటాలకి తొలి అడుగులు. ఇవి నవ్వుకి చిన్న కారణాలు. ఇవి కన్నీళ్ళకి మౌన అర్థాలు. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ కాదు, మనిషిని మాటలతో మార్చే శక్తి. ఈ మాటలు నేర్చుకో, జీవితాన్ని జయించు. ఇది అంటే దిస్, అది అంటే దట్. దిస్ పక్కన దట్ పక్కన ఈస్ వాడాలి. దిస్ దట్ రెండింటి పక్కన మనం ఈస్ రాస్తాం. దిస్ అంటే తెలుగులో ఇది అని అర్థం. దట్ అంటే అది. దగ్గరగా ఉన్న వాటికి దిస్, దూరంగా ఉన్న వాటికి దట్. ఈ వాక్యాన్ని పరిచయం చేస్తాను చూడండి. ఇది నా హృదయం. ఫస్ట్ ఇది అంటే దిస్ రాయండి. దిస్ పక్కన ఈస్ రాయాలి. నా హృదయం, నా అంటే మై, హృదయాన్ని ఏమంటాం హార్ట్. దిస్ ఈస్ మై హార్ట్. అది అన్నారు కాబట్టి అది నా తొలి ప్రేమ. అది అంటే దట్. దట్ పక్కన ఈస్ రాయాలి. దట్ ఈస్ మై ఫస్ట్ లవ్. ఓకే, ఫస్ట్ లవ్. దిస్ పక్కన దట్ పక్కన మనం ఈజ్ అనే బీ ఫామ్ ని వాడతాం. దిస్ దట్ రెండు పక్కన మనం ఈజీ చెప్పాలి. దిస్ దట్ ఈ రెండింటి పక్కన మనం ఈజ్ వాడాలి. దిస్ అంటే ఇది అని అర్థం, దట్ అంటే అది అని అర్థం. దగ్గరగా ఉన్న వాటికి దిస్ అని చెప్తాం, దూరంగా ఉన్న వాటికి దట్ అని చెప్తాం. ఇక్కడ అందమైన వాక్యాలు చెప్తాను, కొన్ని చూడండి. ఇది నా హృదయం. సో ఇది అంటే మనం దిస్ ఈజ్ రాస్తాం. దిస్ బీ ఫార్మ్ ఈజ్ రాయాలి. దిస్ ఈజ్ నా హృదయం. హృదయాన్ని మనం హార్ట్ అంటాం. సో దిస్ ఈజ్ మై హార్ట్. నా అని వస్తే మై రాయండి. అలానే అది నా తొలి ప్రేమ. అది అంటే దట్. దట్ పక్కన ఈస్. దట్ ఈస్ మై ఫస్ట్ లవ్. దట్ ఈస్ మై ఫస్ట్ లవ్. ఇది షరతులు లేని ప్రేమ. ఇది అంటే మనం రాస్తాం దిస్. దిస్ పక్కన ఈస్. దిస్ ఈస్ ఫస్ట్ రాయండి లవ్. దిస్ ఈస్ లవ్. ఇక్కడ లేని రైట్, షరతులు లేని రైట్. షరతులు ఏమంటాం కండిషన్స్. లేదు అంటే వితౌట్. వితౌట్ కండిషన్స్. దిస్ ఈస్ లవ్ వితౌట్ కండిషన్. దిస్ ఈస్ లవ్ వితౌట్ కండిషన్స్. అది నా జీవితంలో నీ స్థానం. రైట్, అది అంటే దట్ రాస్తాం. అది అంటే దట్ రాస్తాం. అది అంటే దట్ రాస్తాం. నీ స్థానం అంటే యువర్ ప్లేస్. దట్ పక్కన ఈజ్ రాయాలి కదా. దట్ ఈస్ యువర్ ప్లేస్. దట్ ఈస్ యువర్ ప్లేస్. ఎక్కడ? నా జీవితం అంటే ఇన్ మై లైఫ్. ఇన్ మై లైఫ్. దట్ ఈస్ యువర్ ప్లేస్ ఇన్ మై లైఫ్. ఇది నా వాగ్దానం. ఇది అంటే మనం దిస్ రాస్తాం. దిస్ పక్కన ఈజ్ రాస్తాం. దిస్ ఈస్ మై వాగ్దానాన్ని ప్రామిస్ అంటాం. దిస్ ఈస్ మై ప్రామిస్. అది నా ప్రపంచం. అది అంటే మనం ఏం రాస్తాం? దట్. దట్ పక్కన ఈస్ రాస్తాం. దట్ ఈస్ మై వరల్డ్. దట్ ఈస్ మై వరల్డ్. దిస్ ఈస్ మై హార్ట్. దట్ ఈస్ మై ఫస్ట్ లవ్. దిస్ ఈస్ లవ్ వితౌట్ కండిషన్స్. దట్ ఈస్ యువర్ ప్లేస్ ఇన్ మై లైఫ్. దిస్ ఈస్ మై ప్రామిస్. దట్ ఈస్ మై వరల్డ్. ఇది నా హృదయం. దిస్ ఈస్ మై హార్ట్. అది నా తొలి ప్రేమ. దట్ ఈస్ మై ఫస్ట్ లవ్. ఇది షరతులు లేని ప్రేమ. దిస్ ఈస్ లవ్ వితౌట్ కండిషన్స్. అది నా జీవితంలో నీ స్థానం. దట్ ఈస్ యువర్ ప్లేస్ ఇన్ మై లైఫ్. ఇది నా వాగ్దానం. దిస్ ఈస్ మై ప్రామిస్. అది నా ప్రపంచం. దట్ ఈస్ మై వరల్డ్. అది నా కలల రాణి. అది అంటే దట్. దట్ పక్కన ఈస్ రాయాలి. దట్ ఈస్ మై డ్రీమ్ గర్ల్. దట్ ఈస్ మై డ్రీమ్ గర్ల్. అలానే ఇది ప్రేమ. ఇది అంటే దిస్.
దిస్ ఈస్ లవ్. ఇది శ్రద్ధ. దిస్ ఈస్ కేర్. అది మానవత్వం. అది అంటే దట్ ఈస్ హ్యుమానిటీ. దట్ ఈస్ హ్యుమానిటీ. ఇది సహాయం. ఇది అంటే దిస్ పక్కన దిస్ ఈస్ హెల్పింగ్ హ్యాండ్. దిస్ ఈస్ హెల్పింగ్ హ్యాండ్. ఇది నా ఫోన్. దిస్ ఈస్ మై ఫోన్. అది నా ఫ్రెండ్. అది అంటే దిస్ ఈస్ మై ఫ్రెండ్. ఇది ఆనందం. ఇది అంటే దిస్ పక్కన దిస్ ఈస్ హ్యాపీనెస్. దిస్ ఈస్ హ్యాపీనెస్. లేదా మీరు జాయ్ అని కూడా వాడచ్చు. దిస్ ఈస్ జాయ్. ఇది నీ సమయం. ఫస్ట్ దిస్ రాస్తాం. దిస్ ఈస్ యువర్ టైం. దిస్ ఈస్ యువర్ టైం. అది నీ శక్తి. అది అంటే మనం దట్ రాస్తాం. దట్ ఈస్ యువర్ పవర్. దట్ ఈస్ యువర్ పవర్. ఇది ధైర్యం. దిస్ ఈస్ ధైర్యాన్ని మనం కాన్ఫిడెన్స్ అంటాం. దిస్ ఈస్ కాన్ఫిడెన్స్. ఇది విజయం. దిస్ ఈస్ విక్టరీ. సక్సెస్ అని మనం అనొచ్చు. దిస్ ఈస్ సక్సెస్. దిస్ ఈస్ విక్టరీ. అది సంకల్పం. అది అంటే మనం దట్ రాస్తాం. దట్ ఈస్ సంకల్పాన్ని డిటర్మినేషన్ అంటాం. దట్ ఈస్ డిటర్మినేషన్. దట్ ఈస్ డిటర్మినేషన్. ఇది నీ కళ. ఇది అంటే దిస్ ఈస్ యువర్ కళను డ్రీమ్ అంటాం. దిస్ ఈస్ యువర్ డ్రీమ్. అది నీ పోరాటం. అది అంటే దట్ ఈస్ యువర్ ఫైట్. పోరాటాన్ని మనం ఫైట్ అంటాం. లేదా స్ట్రగుల్ అని కూడా అనొచ్చు. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. ఇది నీ సమయం. దిస్ ఈస్ యువర్ టైం. అది నీ శక్తి. దట్ ఈస్ యువర్ పవర్. ఇది ధైర్యం. దిస్ ఈస్ కాన్ఫిడెన్స్. ఇది విజయం. దిస్ ఈస్ సక్సెస్. అది సంకల్పం. దట్ ఈస్ డిటర్మినేషన్. ఇది నీ కళ. దిస్ ఈస్ యువర్ డ్రీమ్. అది నీ పోరాటం. దట్ ఈస్ యువర్ ఫైట్. దిస్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్. అన్నిటికీ యువర్ పెట్టుకోండి. నీ ధైర్యం, ఇది నీ విజయం, ఇది నీ సంకల్పం అన్నప్పుడు అన్నిటికీ యువర్ యాడ్ చేయండి. యువర్ చాలా స్టైల్గా ఉంటుంది. దిస్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్. దిస్ ఈస్ యువర్ టైం. దిస్ ఈస్ యువర్ పవర్. దిస్ ఈస్ యువర్ సక్సెస్. దిస్ ఈస్ యువర్ డిటర్మినేషన్. దిస్ ఈస్ యువర్ డ్రీమ్. దిస్ ఈస్ యువర్ ఫైట్. దట్ ఈస్ యువర్ ఫైట్. ఇలా అన్నారు. ఇది నా బలం. దిస్ ఈస్ మై స్ట్రెంగ్త్. దిస్ ఈస్ మై స్ట్రెంగ్త్. అది నా విజయం. అది అంటే దట్ రాయండి. దట్ ఈస్ మై విక్టరీ. విజయాన్ని విక్టరీ అంటారు. ఇది నా హృదయం. దిస్ ఈస్ హృదయాన్ని ఏమంటాం? హార్ట్. ఎవరి హార్ట్? మై హార్ట్. అది నా కళ. అది అంటే దట్ ఈస్ మై నా కళ, మై డ్రీమ్. ఇది నీ నవ్వు. ఇది అంటే దిస్ ఈస్ నీ నవ్వు. యువర్ స్మైల్. నవ్వుని స్మైల్ అంటారు. చిరునవ్వు నవ్వు స్మైల్ అంటారు. గట్టిగా నవ్వుతే, పళ్ళు కనిపించేలా నవ్వుతే లాఫ్ అంటారు. అది మన క్షణం. అది అంటే ఏం రాస్తాం? దట్ ఈస్ అవర్. మన అంటే అవర్. మన క్షణం, మూమెంట్. దట్ ఈస్ అవర్ మూమెంట్. ఒకసారి చదువుతాను చూడండి. ఇది నా బలం. దిస్ ఈస్ మై స్ట్రెంగ్త్. అది నీ విజయం. దట్ ఈస్ యువర్ విక్టరీ. నీ విజయం అంటే ఇక్కడ యువర్ విక్టరీ అని రాసుకోండి. యువర్. నా విజయం అంటే మై విక్టరీ. ఇది నా హృదయం. దిస్ ఈస్ మై హార్ట్. అది నా కళ. దట్ ఈస్ మై డ్రీమ్. ఇది నీ నవ్వు. దిస్ ఈస్ యువర్ స్మైల్. అది మన క్షణం. దట్ ఈస్ అవర్ మూమెంట్. ఇది ప్రేమ. దిస్ ఈస్ లవ్. అది సరదా. అది అంటే మనం కాదు దట్ ఈస్ సరదాని మనం ఫన్ అంటాం. దిస్ ఈస్ లవ్. దట్ ఈస్ ఫన్. ఇది జీవితం. దిస్ ఈస్ లైఫ్. అది మాయ. అది అంటే దట్ ఈస్ మ్యాజిక్. ఇది నువ్వు. దిస్ ఈస్ నువ్వు అంటే యు అన్నమాట. దిస్ ఈస్ యూ. అది అంటే దట్ ఈస్ నేను అంటే ఇక్కడ మీ రావాలి. దట్ ఈస్ మీ. ఇది ప్రేమ. అది సరదా. దిస్ ఈస్ లవ్. దట్ ఈస్ ఫన్. ఇది జీవితం. అది మాయ. దిస్ ఈస్ లైఫ్. దట్ ఈస్ మ్యాజిక్. ఇది నువ్వు. అది నేను. దిస్ ఈస్ యూ అండ్ దట్ ఈస్ మీ.
ఇది నా కన్నీరు. దిస్ ఈస్ మై టీయర్స్. దిస్ ఈస్ మై టీయర్స్. కన్నీళ్ళని టీయర్స్ అంటారు. అది నా గతం. అది అంటే దట్. దట్ ఈస్ మై గతాన్ని పాస్ట్ అంటాం. దట్ ఈస్ మై పాస్ట్. ఇది ఒంటరితనం. దిస్ ఈస్ లోన్లీనెస్. దిస్ ఈస్ లోన్లీనెస్. ఇది నా పోరాటం. దిస్ ఈస్ మై స్ట్రగుల్. దిస్ ఈస్ మై స్ట్రగుల్. అది నా లక్ష్యం. దట్ ఈస్ మై గోల్. దట్ ఈస్ మై గోల్. ఇది ఆత్మవిశ్వాసం. దిస్ ఈస్ కాన్ఫిడెన్స్. దిస్ ఈస్ మై కాన్ఫిడెన్స్. ఇది నా ఆత్మవిశ్వాసం. దిస్ ఈస్ మై కాన్ఫిడెన్స్. ఇప్పుడు చెప్తాను, మళ్ళీ వినండి. ఇది నా కన్నీరు. దిస్ ఈస్ మై టీయర్స్. అది నా గతం. దట్ ఈస్ మై పాస్ట్. ఇది నా ఒంటరితనం. దిస్ ఈస్ మై లోన్లీనెస్. ఇది నా పోరాటం. దిస్ ఈస్ మై స్ట్రగుల్. అది నా లక్ష్యం. దట్ ఈస్ మై గోల్. ఇది నా ఆత్మవిశ్వాసం. దిస్ ఈస్ మై కాన్ఫిడెన్స్. మరికొన్ని సెంటెన్స్ ని చూడండి. ఇది నా పోరాటం. అది నా లక్ష్యం. ఇది కష్టమైన పని. ఇది నా పోరాటం. ఫస్ట్ దిస్ తో రాయండి. దిస్ ఈస్ నా అంటే మై. దిస్ ఈస్ మై. పోరాటాన్ని మనం స్ట్రగుల్ అంటాం. STRUGGL స్ట్రగుల్, లేదా ఫైట్ అని కూడా అనొచ్చు. దిస్ ఈస్ మై స్ట్రగుల్. దిస్ ఈస్ మై ఫైట్. అది నా లక్ష్యం. అది అంటే దట్ రాస్తాం. దట్ ఈస్ మై లక్ష్యాన్ని గోల్ అంటాం. దట్ ఈస్ మై గోల్. దట్ ఈస్ మై గోల్. దట్స్ మై గోల్ అని కూడా అనొచ్చు. ఇది కష్టమైన పని. దిస్ ఈస్. ఇది అంటే దిస్ ఈస్ రైట్. హార్డ్ వర్క్. దిస్ ఈస్ హార్డ్ వర్క్. దిస్ ఈస్ హార్డ్ వర్క్. అది విజయం. అది అంటే దట్. దట్ ఈస్ విక్టరీ. దట్ ఈస్ విక్టరీ, లేదా సక్సెస్ కూడా చెప్పచ్చు. దట్ ఈస్ సక్సెస్. నెక్స్ట్ ఇది ఆత్మవిశ్వాసం. ఇది అంటే దిస్ రాయాలి. దిస్ పక్కన ఈస్ రాయాలి. దిస్ ఈస్ సెల్ఫ్ బిలీఫ్. ఆత్మవిశ్వాసాన్ని సెల్ఫ్ బిలీఫ్ అంటారు. సెల్ఫ్ బిలీఫ్. అది నా భవిష్యత్తు. అది అంటే దట్. దట్ ఈస్ మై. భవిష్యత్తుని ఫ్యూచర్ అన్నాం. దట్ ఈస్ మై ఫ్యూచర్. ఇది క్రమశిక్షణ. ఇది అంటే దిస్. దిస్ పక్కన ఈజ్ రాస్తాం. దిస్ ఈస్ డిసిప్లిన్. దిస్ ఈస్ డిసిప్లిన్. అది ఎదుగుదల. అది అంటే దట్. దట్ పక్కన ఈజ్ రాస్తాం. దట్ ఈస్ ఎదుగుదలని మనం గ్రోత్ అంటాం. దట్ ఈస్ గ్రోత్. ఇది నేటి ప్రయత్నం. ఇది అంటే దిస్ ఈజ్ అంటాం. దిస్ రాయాలి. దాని పక్కన ఈజ్ రాస్తాం. దిస్ ఈజ్ ప్రయత్నాన్ని మనం ఎఫర్ట్ అంటాం. దిస్ ఈజ్ ఎఫర్ట్. ఈ రోజు అంటే టుడేస్. టుడేస్ ఎఫర్ట్. నేటి అంటే టుడేస్. అది రేపటి విజయం. అది అంటే దట్ రాస్తాం. దట్ ఈస్ విజయాన్ని మనం విక్టరీ అంటాం. దట్ ఈస్ విక్టరీ. రేపటి అంటే టుమారో. దట్ ఈస్ టుమారోస్ విక్టరీ. దట్ ఈస్ టుమారోస్ విక్టరీ. దట్ ఈస్ టుమారోస్ విక్టరీ. అది నా బాధ. అది అంటే దట్. దట్ పక్కన ఈజ్ రాస్తాం. దట్ ఈస్ మై పెయిన్. బాధని మనం పెయిన్ అంటాం. దట్ ఈస్ మై పెయిన్. ఇది నా మౌన వేదన. ఇది అంటే మనం దిస్ రాస్తాం. దిస్ పక్కన ఈజ్ రాయాలి. వేదనను మనం సఫరింగ్ అంటాం. దిస్ ఈజ్ సఫరింగ్. దిస్ ఈజ్ సఫరింగ్. మౌన వేదన అంటే మౌన అంటే సైలెంట్ రాయాలి. దిస్ ఈజ్ సైలెంట్ సఫరింగ్. నా వేదన అంటే మై. దిస్ ఈజ్ మై సైలెంట్ సఫరింగ్. ఇది నా మౌన వేదన. అది విరిగిన హృదయం. అది అంటే మనం ఏం రాస్తాం. దట్. దట్ ఈస్ హృదయాన్ని మనం ఏమంటాం. హార్ట్. దట్ ఈస్ హార్ట్. ఇక్కడ హార్ట్ రాస్తున్నాను. ఇక్కడ విరిగిన అంటున్నాను. మనం విరగడాన్ని ఏమంటాం అంటే బ్రేక్ అంటాం. బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. ఇలా 3 వర్బ్ ఫార్మ్స్ మనం తెలుసున్నాను. విరిగిన అంటే మనం 3వ తీసుకోవాలి. దట్ ఈస్ బ్రోకెన్. దట్ ఈస్ బ్రోకెన్ హార్ట్. ఇది ఒంటరితనం. దిస్ ఈస్ ఒంటరితనాన్ని మనం లోన్లీనెస్ అంటాం. లోన్లీనెస్. దిస్ ఈస్ లోన్లీనెస్. అది నా గతం.
అది అంటే మనం దట్ రాస్తాం. దట్ ఈస్ మై, గతాన్ని పాస్ట్ అంటాం. దట్ ఈస్ మై పాస్ట్. ఇది లోతైన జ్ఞాపకం. ఇది అంటే మనం ఏం రాస్తాం? దిస్ ఈస్, జ్ఞాపకాన్ని మనం మెమొరీ అంటాం. దిస్ ఈస్ మెమొరీ. ఇక్కడ లోతైన అంటే డీప్ మెమరీ. డీప్ అనే పదాన్ని వాడతాం. డీప్ మెమరీ. అది భావోద్వేగ బలం. అది అంటే మనం దట్ రాస్తాం. దట్ ఈస్, బలాన్ని మనం స్ట్రెంగ్త్ అంటాం. దట్ ఈస్ స్ట్రెంగ్త్. ఇక్కడ భావోద్వేగం అంటే, భావోద్వేగం అంటే ఎమోషనల్. దట్ ఈస్ ఎమోషనల్ స్ట్రెంగ్త్. దట్ ఈస్ ఎమోషనల్ స్ట్రెంగ్త్. ఇది మానే సమయం. మానే సమయం, రైట్? ఏదైనా గాయం మానవడం. సో ఇది కాబట్టి మనం దిస్ రాస్తాం. దిస్ ఈస్ హీలింగ్ అంటాం. మానడం ఏమంటాం? హీలింగ్. దిస్ ఈస్ హీలింగ్ టైం. దిస్ ఈస్ హీలింగ్ టైం. దిస్ ఈస్ హీలింగ్ టైం. ఇది నా కోపం. ఇది అంటే మనం దిస్ రాస్తాం. దిస్ ఈస్ మై, కోపాన్ని యాంగర్ అంటాం. యాంగ్రీ వేరు. ఐఎమ్ యాంగ్రీ అంటే నేను కోపంగా ఉన్నానని అర్థం. అంటే నా స్థితి ఎలా ఉందంటే నేను కోపంగా ఉండే స్థితిలో ఉన్నానని అర్థం. ఇలా స్థితి చెప్పడానికి మనం యాంగ్రీని వాడాలి. ఇక్కడ కోపాన్ని ఏమంటాం? యాంగర్ అనాలి, రైట్? అది కారణం. దట్ ఈస్, కారణాన్ని మనం రీజన్ అంటాం. దట్ ఈస్ రీజన్. ఇది వాదన. దిస్ ఈస్ ఆర్గ్యుమెంట్. వాదనని మనం ఆర్గ్యుమెంట్ అంటాం. దిస్ ఈస్ ఆర్గ్యుమెంట్. అది అపోహ. అది అంటే మనం దట్ రాస్తాం. దట్ పక్కన ఈజ్ రాస్తాం. దట్ ఈస్ మిస్అండర్స్టాండింగ్. దట్ ఈస్ మిస్అండర్స్టాండింగ్. ఇది నా నిర్ణయం. దిస్ ఈస్ మై స్టాండ్. నిర్ణయాన్ని స్టాండ్ అని అంటాం, లేదా డెసిషన్ అంటాం. అది సవాలు. దట్ ఈస్ ఛాలెంజ్. దట్ ఈస్ ఛాలెంజ్. ఇది కఠిన నిజం. దిస్ ఈస్, నిజాన్ని మనం ట్రూత్ అంటాం. సో దిస్ ఈస్ ట్రూత్. కఠినమైన నిజం అంటే హార్డ్ ట్రూత్. దిస్ ఈస్ హార్డ్ ట్రూత్. అది నిజమైన అనురాగం, రైట్? అది అంటే మనం దట్ రాస్తాం. దట్ ఈస్, అనురాగాన్ని అఫెక్షన్ అంటాం. దట్ ఈస్ అఫెక్షన్. దట్ ఈస్ అఫెక్షన్. నిజమైన అంటే ట్రూ. దట్ ఈస్ ట్రూ అఫెక్షన్. దట్ ఈస్ ట్రూ అఫెక్షన్. ఇది మృదువైన మాట. ఇది అంటే మనం ఏం రాస్తాం? దిస్ ఈస్, మాటని మనం వర్డ్ అంటాం. దిస్ ఈస్ వర్డ్. మృదువైన అంటే జెంటిల్ అంటాం. దిస్ ఈస్ జెంటిల్ వర్డ్. అది వాస్తవం అంటే దట్ ఈస్ ట్రూత్. అది దయగల హృదయం. అది అంటే దట్ ఈస్ కైండ్ హార్ట్. దయగల అంటే కైండ్ హార్ట్. దట్ ఈస్ కైండ్ హార్ట్. అది మానవత్వం. దట్ ఈస్, మానవత్వాన్ని హ్యుమానిటీ అంటాం. దట్ ఈస్ హ్యుమానిటీ. అది కరుణ. అది అంటే దట్ పక్కన ఈస్, దట్ ఈస్ కంపాషన్. దట్ ఈస్ కంపాషన్. అది మంచితనం. దట్ ఈస్, మంచితనాన్ని మనం గుడ్నెస్ అంటాం. దట్ ఈస్ గుడ్నెస్. దట్ ఈస్ గుడ్నెస్.